దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మేషరాశి వారికి నవంబర్ 20న అతిపెద్ద శుభవార్త. ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. సాయంత్రం 6:30 నుండి జరగబోయే సంఘటనలు ఇవే. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారి స్వభావాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా దర్శనమిస్తారు. అలానే కొంచెం దుడుకు స్వభావం కూడా ఉంటుంది. చరరాశి కాబట్టి నిర్ణయాల విషయంలో చరత్వం కనిపిస్తుంది. కొంచెం ఊగిసలాడే మనస్తత్వం అనేది ఈ మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తాము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎంతో స్ట్రాంగ్గా నిలబడతారు. కానీ మరికొన్ని సందర్భాల్లో ఇతరులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే కోపంగానే చెప్పుకోవచ్చు. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది సహజంగానే అధికంగా ఉంటుంది. అయితే కోపం వచ్చిన సమయంలో వారు ఏం చేస్తున్నారో, అవతల వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అనేది కూడా ఈ రాశి వారు అస్సలు గ్రహించలేకపోతూ ఉంటారు. కోపం తీరిన తర్వాత మాత్రం అయ్యో అనవసరంగా అలా చేశానని బాధపడుతూ ఉంటారు. ఇతరులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మందితోనే పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే వీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైనా వీరికి అబద్ధాలు చెప్పినా లేదా వీరిని మోసం చేసినా అస్సలు ఈ రాశివారు సహించలేరు. అలానే ఈ రాశివారు ఎవరికైనా దగ్గర అయినప్పుడు అవతలి వ్యక్తి వారిని దూరం పెట్టినా లేదా ఇంకొకరికి దగ్గర అవుతున్నా చూసి అస్సలు ఓర్వలేకపోతూ ఉంటారు. అంటే తమకే ఉండాలని ఒక అతి ప్రేమ అనేది వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే అవతల వ్యక్తి వదిలి వెళ్ళిపోతే మాత్రం అస్సలు బ్రతిమలాడటం కానీ తిరిగి రమ్మని అడగటం కానీ ఈ రాశివారికి ఇష్టం ఉండదు. మేషరాశివారు చిన్నతనంలో మాత్రం ఆర్థిక పరంగా అయితే కష్టాలు ఎదుర్కొని ఉంటారు. డబ్బు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కుటుంబం నుండే ఆదరణ లేకపోవడం, కుటుంబ సభ్యులే మిమ్మల్ని వేరు చేసి మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా మీరు చూసి ఉంటారు. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని యవ్వనం వచ్చేసరికి మాత్రం బాగా కష్టపడి మంచిగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఈ రాశివారి యవ్వనం వచ్చేసరికి ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో కానీ లేదా వివాహం ఇతర కారణాలు విద్య ద్వారా కానీ ఖచ్చితంగా ఇంటికి మీ యొక్క బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దూరంగా వెళ్ళి ఉండవలసి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఉన్న బలహీనత ఏమిటంటే వీరి యొక్క తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు. బలం బలహీనత కూడా వీరే. తల్లిదండ్రుల మాట అస్సలు ఎదిరించడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఎప్పుడు కూడా వారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఉంటారు. మేష రాశి వారిలో కొన్ని సందర్భాల్లో మొహమాటస్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మొహమాటం కారణంగా మీరు కొన్ని అనుకోని పనులు నెత్తి మీద వేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి మీరు ఎంత పని చేసి వారికి ఎంత సహాయం చేసినా కూడా మీ పట్ల ఎలాంటి ప్రేమాప్యాయతలు ఉండవు. కేవలం వారి యొక్క అవసరాలకే మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్నేహం విషయంలో మాత్రం మేషరాశి వారు ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబానికంటే స్నేహానికి అధికంగా విలువిస్తారు. వీరికి అన్ని విధాలా కూడా స్నేహితులే సహాయం చేస్తారు. ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ ఏదైనా అవసరం వచ్చినట్లయితే మొదట వీరు స్నేహితులనే సంప్రదించడం జరుగుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. అయితే వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఏవైనా ప్రారంభాలు చేయాలనుకున్నా అధిక మొత్తం పెట్టుబడులతో కాకుండా తక్కువ మొత్తాలతో చేసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి కొంచెం మిశ్రమంగానే ఉంటాయి. వీలైనంత వరకు కూడా సొంతంగా ఒకరే ప్రారంభించుకోవడానికి ప్రయత్నించండి. పార్ట్నర్షిప్లు అనేవి మీకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం అధికంగా ఉంది. అయితే మేషరాశివారు నవంబర్ 20 తర్వాత ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులు శుభవార్త వినబోతున్నారు. ఇది మీ ప్రమోషన్కి సంబంధించి కానీ లేదా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో ఎంతో కాలంగా మీకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఉద్యోగస్తులు ఖచ్చితంగా నవంబర్ 20 తర్వాత శుభవార్త అయితే వినబోతున్నారు.
అలానే ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ప్రతిభ కనబరిచి మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. విద్య పరంగా మీకు ఇబ్బందులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. చదువుదాం అనుకునేటప్పటికి మీకు సమయం అనేది దొరకదు. ఏదో ఒక విధంగా సమయం అనేది మీకు కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా అనవసర పనులు, కుటుంబ పనులు, లేకపోతే అనవసరమైన వ్యక్తుల గురించి ఆలోచించడం, స్త్రీ పురుష వ్యామోహాలు, ఇటువంటి వాటి వల్ల మీరు అధికంగానే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా మీరు చదువుకోలేనట్లయితే చివరి సమయాల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటి విషయంలో మాత్రం అధికంగానే శ్రమించవలసి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో ఎప్పుడు కూడా మేష రాశి వారు కొంచెం నిరుత్సాహం అనేది ఎదురవుతూనే ఉంటుంది. మీరు ఎంత చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేమతో చూడలేరు. వారి అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఏవైనా కొంచెం బాగుపడుతున్న, వ్యాపారాల్లో బాగా సంపాదిస్తున్నా చూసి ఆనందపడే వాళ్ళు చుట్టూ ఎవ్వరూ ఉండరని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆనందపడ్డారంటే వారు మీ స్నేహితులు, లేకపోతే దూరపు చుట్టాలు తప్ప దగ్గర బంధువులు కానీ ఇంట్లో వ్యక్తులు అయితే ఇంకా అస్సలు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీరు ఏదైనా కొనుక్కున్నా కూడా దిష్టి పెట్టడం, లేకపోతే మీ యొక్క వ్యాపారాల గురించి బాగా వస్తుంది, అయ్యో మీకేం, ఇలా దిష్టి పెట్టినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటల కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం ఉంటుంది. నరదిష్టి అనేది అన్నిటికంటే చాలా శక్తివంతమైంది. నరదిష్టి ప్రభావం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదని చెప్పుకోవచ్చు. ఎంత బాగుపడినా కూడా నరదిష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి నరదిష్టి తొలగిపోవడానికి మీ రోజువారీ జీవితంలో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే నరదిష్టి నుండి మీరు తప్పించుకుంటారు. ప్రతి శనివారం కూడా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకోండి. అలానే అమావాస్య రోజు కూడా కల్లుప్పును వేసుకోవడం మంచిది. అలానే అమావాస్య రోజుల్లో కానీ లేదా ముఖ్యమైన రోజులు ఏవైతే ఉంటాయో అలాంటి రోజుల్లో మీ వ్యాపార ప్రదేశాలకు దిష్టిలు తీయడం, అలానే ఇంటికి దిష్టి తీయడం, అలానే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే స్త్రీలు వారిచే మీకు దిష్టి తీపించుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే నరదిష్టి, నరఘోష ప్రభావం నుండి మీరు ఖచ్చితంగా బయటపడవచ్చు. నరదిష్టి లేని చోట అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మేషరాశికి సంబంధించిన వారు మానసికంగా ఈ సమయంలో కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అధిక సమయం దైవ ప్రాంగణంలో గడపడం లేదా ఇష్టమైన పని ఏదైతే ఉంటుందో దానిలో సమయాన్ని గడుపుకోవడం వల్ల చాలా వరకు కూడా అనవసరమైన ఆలోచనలు దూరంగా ఉంటాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.